యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. చదువు. అమ్మ, యెషయా గ్రంథము 28వ అధ్యాయం. ఏమ్మా, ఒక్క నిమిషం. పదమూడవ వచనం. అయితే ఈ 13వ వచనంలో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, కొంత కొంత ఇచ్చట కొంత చాలు. ఈరోజు మన టైటిల్ ఏంటంటే యెహోవా వాక్యము, దేవుని వాక్యము. మన టైటిల్ ఈరోజు, మన ప్రసంగానికి టైటిల్ దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యం అంట కొంత ఇచ్చట కొంత అచ్చట. అంతే. పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో, అలాగే క్రొత్త నిబంధనలో అనేక సందర్భాల్లో. ఏంటి ఈ దేవుని వాక్యము? ఎవరు ఈ దేవుని వాక్యము అని మనం కులాంకుషంగా మనం పరిశీలించినట్లయితే చూడండి, మనం గమనిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము ఎవరి దగ్గర ఉందంట? దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. చాలమ్మా. ఈ వాక్యం అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే దేవుని వద్ద నుండి వచ్చాడు. జాగ్రత్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదియందు వాక్యం ఉండెను అంటే ఆదియందు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే ఏమై ఉందంట? దేవుడై ఉండెను. తర్వాత ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను అంటే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో, ఎన్ని రోజుల నుంచి దేవుడు ఉన్నాడో, ఎప్పుడు ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడో అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన దగ్గర ఈయన కూడా ఉన్నాడు. హల్లెలూయా. అయితే దీనికి మరి సరైనటువంటి వాక్యం ఒకటి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆదియందు దేవుడు
అయితే ఆది యందు దేవుడు ఏం చేశాడంట? భూమి ఆకాశాలను సృజించాడు. ఆ, 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 ఆ. దేవుడు చాలమ్మ 3 వచనాలు ఇక్కడ మనం 3 మాటలు చూస్తున్నాం. ఇది మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఆది యందు ఉన్నటువంటి, అంటే తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే కుమారుడైనటువంటి దేవుడు, ఇక్కడ మనకు త్రిత్వం అనేది కనబడుతూ ఉంది. ఆది యందు దేవుడు ఏం చేశాడంట? భూమిని ఆకాశాన్ని చేసి ఒక పక్కన పెట్టాడంట. పక్కన పెట్టిన తర్వాత 2వ వచనంలో మనం ఇక్కడ చదివితే, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలము పైన కంబి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ 2వ వచనంలో ఆత్మ దేవుడు కనిపిస్తున్నాడు. 1వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు కనిపిస్తున్నాడు. 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు. 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈ వెలుగు ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ వెలుగు అంటే తండ్రి అయినటువంటి దేవుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు, అక్కడ వెలుగు అవసరమై ఉన్నది కనుక ఆయన వెలుగు కలగాలి అని ఏం చేశాడంటే తన వాక్కును విడుదల చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం విడుదల చేశాడండి? వాక్కు అంటే మాట. వాక్కు అనగా వాక్యము. వాక్కు అంటే ఒకటే మాట, వాక్యము అంటే మాటలు. అవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఇవన్నీ కూడా వ్రాయించి ఉంచాడు. చూడండి, 3వ వచనంలో వెలుగు కమ్మని పలుకగా, పలకడం అంటే వాక్కును విడుదల చేయడం. తండ్రి అయినటువంటి దేవుడు తన నోట్లో నుంచే వచ్చాడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడైతే వాక్కును విడుదల చేశాడో, ఎప్పుడైతే మాటను పలికాడో, పలికిన వెంటనే అక్కడ వెలుగు కలిగినట్లుగా మనము చూస్తున్నాం. మరి త్రిత్వమైనటువంటి ఈ దేవుడు 1వ వచనంలో తండ్రిగాను, 2వ వచనంలో ఆత్మదేవునిగాను, 3వ వచనంలో వెలుగు రూపములో ఉన్నటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుగాను మనకు ఈ ఆదికాండం 1-3 వచనాల్లోనే మరి త్రిత్వమైన దేవుడు మనకు కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. ఇంకా చూడండి, ఇంకా మనం గమనిస్తే ఈ వాక్యమైనటువంటి దేవుడు, ఈ వెలుగు అయినటువంటి దేవుడు యోహాను సువార్తలో ఎట్లా రాయబడ్డాడు? ఈ వెలుగు అయినటువంటి దేవుడు మొట్టమొదటి నుంచి ఆయన దగ్గర ఉన్నాడంట. అంటే ఈయన మధ్యలో వచ్చిన వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆది నుండి, అంటే తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఈయన కూడా ఆయన దగ్గరే ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆయనే దేవుడు అయినట్టుగా మనము చూస్తున్నాం. చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథంలో భక్తుడు ఆయన గురించి ఏం రాశాడో చూద్దాం. కీర్తనల గ్రంథము 119 130 కీర్తనల గ్రంథం 119 130. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే అచాలమ్మ. ఎప్పుడైతే అంటే వెల్లడి అవ్వడం అంటే బయటికి రావడం. నీ వాక్యము ఎప్పుడైతే వెల్లడైందో, ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడిలో నుంచి తన వాక్కును బయటకు వదిలిపెట్టాడో, ఆ వాక్కు వాక్యముగా మారింది. ఆ వాక్యము ఇక్కడ మనం చూస్తే వెలుగుగా మారినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూద్దాం, ఇంకా మనం గమనిస్తే హెబ్రీ పత్రికలో ఏమి రాయబడి ఉంది ఆయన గురించి? 11వ అధ్యాయం 3వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. దేవుని వాక్యము వలన అంటే అయితే నిర్మాణమైనవన్నీ దగ్గర ఏముందమ్మా? ప్రపంచంలో ఉందా?
ఆ దేవుని వాక్యము వలన ప్రపంచములు. ఇప్పుడు మనము ఇప్పుడు ప్రపంచం ఒకటే ఉందా, చాలా ఉన్నాయా? ధనలక్ష్మి, ప్రపంచం ఒకటే ఉందా, చాలా ఉన్నాయా? సుష్మా చెప్తుంది. ఒకటే ఉందా? ఆ ప్రపంచం అంటే ఏంటి అసలు? ఇంగ్లీష్లో ఏమంటారు? వరల్డ్ అంటారు. ఇంగ్లీష్లో వరల్డ్ అంటారు. అయితే ఇక్కడ ఏముంది? ప్రపంచములు అని ఉంది. వరల్డ్ అంటే లోకము. ఏంటి వరల్డ్ అంటే? లోకము. అయితే ఇక్కడ ఏం రాయబడి ఉంది? ప్రపంచములు అని ఉంది. అంటే లోకాలు. లోకాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒకటి కింద ఉన్నటువంటి పాతాళ లోకము, పైన మానవ నివసిస్తుంది ఇది భూలోకము, పైన ఉన్నటిది పరలోకము. 3 లోకాలు. ఈ 3 కూడా 3 ప్రపంచాలు. హల్లెలూయా. ఈ ప్రపంచాలన్నీ కూడా ఎవరి వలన నిర్మాణమైనవంట? దేవుని వాక్యము వలన. అంటే దేవుడు ఏదైతే పలికాడో దేవుని యొక్క మరి హృదయంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ వాక్యముగా మారి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఇవన్నీ కూడా చేయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ప్రపంచాలన్నిటిని కూడా నిర్మించింది ఎవరు? ఆ దేవుని వాక్యం అనబడిన యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ ప్రపంచాలన్నింటిని కూడా ఆయన నిర్మించినట్లుగా ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకొనవచ్చు. ఇంకా చదువుదాం. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది అక్కడ? ఆయనలో ఏముందంట? జీవముండెను. ఆ జీవము మనుషులకు ఈ వెలుగు రూపంలో వచ్చినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిలో జీవము ఉన్నట్లుగా మనము ఈ వాక్యం ద్వారా మనం కనుగొన్నాం. ఏముందంటే ఆయనలో జీవముంది, ఆయనలో వెలుగు ఉంది. కనుక ప్రభుల వారు ఏమంటున్నారంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా. అయితే చూద్దాం మరొకసారి ఇక్కడ ఏం చెప్తుందో వాక్యము. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుందండి. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము. చాలమ్మ. ఇక్కడ అబ్రహామునకు దర్శనమందు ఎవరు వచ్చారంట? దేవుని వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చిందంట. అంటే దేవుని చేత పంపబడినటువంటి ఆ వాక్యము ఇక్కడ ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు అబ్రహాముకు దర్శనంలో వచ్చి, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అయితే మనకు కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు అదే వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాముకి ఏ వాగ్దానం చేశాడో? ఏ వాగ్దానం చేశాడు? నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మళ్ళా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా అదే వాగ్దానం చేశాడు. ఇస్సాకు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మళ్ళా ఆయన కుమారుడైనటువంటి యాకోబు కూడా సేమ్ అదే వాగ్దానం చేశాడు. యాకోబు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అందుకనే దేవుడు పలు సందర్భాల్లో ఆయన ఏమంటాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళ త్రిత్వం అన్నమాట. వీళ్ళు దేవుళ్ళని అంటలేదు, వీళ్ళు త్రిత్వము. అంటే ఎప్పుడైనా దేవుడు మరి యాజకులతో మాట్లాడినప్పుడు, ప్రవక్తలతో మాట్లాడినప్పుడు, మరి ఇశ్రాయేలు జాతితో, ప్రజలతో ఆయన మాట్లాడినప్పుడు ఆయన వీళ్ళు ముగ్గురిని పరిచయం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల జాతి వీళ్ళ సంతానము నుండే వచ్చినట్లుగా మనము బైబిల్లో మనము గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవరికి మరి ఈ వాక్యం అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు కనిపించాడంట? అబ్రహామునకు కనబడ్డాడు. అది నిజం చెప్పాలంటే అబ్రహాము సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమిపైన లేడు. ఏంటంటే ఎప్పుడు వచ్చాడు మరి యేసుక్రీస్తు ప్రభువు? పాత నిబంధన ముగింపు తర్వాత 400 సంవత్సరములో గ్యాప్ వచ్చింది. ఈ 400 సంవత్సరముల గ్యాప్లో మరి ప్రజలు చెడిపోయి ఉన్నారు,
పాపంతో ఉన్నారు, శాపముతో ఉన్నారు. మరి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇక దేవుడు వదిలేశాడు. ఇంకా 400 సంవత్సరములు వీళ్ళు ఎలా జీవిస్తారో, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, వీళ్ళు క్రమశిక్షణ కలిగి ఉంటారో ఎన్నైనా చేయని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను విడిచిపెట్టాడు. విడిచిపెట్టినటువంటి దేవుడు మరలా ఏం ఆలోచించాడంటే వీళ్ళు నశించిపోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఎలాగైనా సరే మరి ఈ యొక్క మనుషులందరినీ కూడా నేను రక్షించాలి, వారిని ఒక మార్గములో పెట్టాలి అని చెప్పి తన ప్రియకుమారుడైనటువంటి వాక్యం అనబడిన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ మనం గమనిస్తే యోహాను సువార్తలోనే ఒక మాట ఉంటుంది. 8వ అధ్యాయము 57వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 57వ వచనం. చదువునాను. అందుకు యూదులు ఆ ఆ ఆ ఆ అయితే యూదులు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒకటే పని. యూదులకు పని ఏంటండి? వాళ్ళకి వేరే పని లేదు, విమర్శించాలి మనుషుల్ని. యూదుల్లో ఎవరెవరు ఉంటారు? శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, సద్దుకయ్యులు ఉంటారు, ఇంకా అనేక రకాల తెగల ప్రజలు ఉంటారు. అయితే వీళ్ళల్లో శాస్త్రులు పరిసయ్యులే మెయిన్. వాళ్ళు ఏది చెప్తే అదే శాసనం అనమాట. వీళ్ళు ఎప్పుడెప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిలో తప్పు దొరుకుతుందా, ఏదైనా పాపము వెదికి ఆయనలో పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరి యూదులు అడుగుతూ ఉన్నారు ఆయన్ని, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాము నీకు ఎలా తెలుసు అంటే, ఓరి పిచ్చోళ్ళారా, అబ్రహామును చేసింది నేనే. హల్లెలూయా. అయితే ఇందాక చూసాం కదా మనం, అబ్రహామునకు దర్శనంలో వచ్చింది కూడా యేసుక్రీస్తు ప్రభు. యెహోవా దేవుడు రాలేదండి అబ్రహామునకు దర్శనంలో. ఎవరు వచ్చారు? వాక్యం అనబడిన యేసుక్రీస్తు ప్రభుల వారే అబ్రహామునకు దర్శనం ముందు వచ్చి ఆయనను బలపరుస్తున్నాడు. నువ్వు భయపడద్దు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని నేను విస్తరింపజేసి ఈ లోకమంతటిని కూడా నేను నింపుతాను అని ఆయన అబ్రహాంతో వాగ్దానం చేసినటువంటి దేవుడిగా కనబడతా ఉన్నాడు. అయితే ఇక్కడ యూదులు కూడా ఆయనను విమర్శించాలని ఈ మాటలు చెప్తా ఉన్నారు. నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు యవనస్తుడిగా ఉన్నావు, నీకు ఎట్లా తెలుసు అబ్రహాం అంటే, అబ్రహాము పుట్టకముందే నేను ఆది నుండి ఉన్నటువంటి నేను దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ లోకములు, ఈ ప్రపంచములో అన్నీ కూడా ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. చూడండి, హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు అంటే మన పితరులు నివసించినప్పుడు ఉన్నటువంటి దేవుడు, చదువమ్మా. నానా విధములుగా కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఈ వాక్యమైనటువంటి ఈ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మన పితరులతో కూడా మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడింది అదే దేవుడు, యాకోబుతో మాట్లాడింది అదే దేవుడు, ఇస్సాకుతో మాట్లాడింది కూడా అదే దేవుడు, సమూయేలును పిలిచింది కూడా ఆ ప్రభుల వారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే. మరి సమూయేలును కూడా పిలిచింది ఆయన. అనేక మంది ప్రవక్తలతో మాట్లాడాడు, యాజకులతో మాట్లాడాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, వాక్యమైనటువంటి ఈ దేవుడు. ఆ చదువునని అక్కడ కూడా ఉంటుంది కదా, హెబ్రీ పత్రిక 1:1 దానిలో కూడా ప్రపంచంలో రాసి ఉంటుంది. అక్కడ ఆయన ద్వారా, మళ్ళా ఇక్కడ ప్రపంచములు అన్న మాట రాయబడి ఉంది. ఏం చేయబడ్డాయంట ఆయన ద్వారా? ప్రపంచములు. ఈ పాతాళ లోకము చేసింది ఆయనే, భూలోకాన్ని చేసింది ఆయనే, పరలోకాన్ని కూడా నిర్మించింది కూడా ఆయనే. ఆయన ద్వారానే
ఈ ప్రపంచములు ఈ లోకాలన్నీ కూడా చేయబడ్డాయి అని ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. చూద్దాం మరి ఈ వాక్యమైనటువంటి దేవుడు మరి ఏ విధముగా మరి ఇక్కడ యోహాను భక్తుడు ఆయన గురించి ఏం రాస్తున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఆయన గురించి మరికొన్ని మాటలు ఆయన రాస్తూ ఉన్నాడు. ఆ వాక్యము అంటే దేవుని నోట నుంచి వెలువడినటువంటి ఆ యొక్క వాక్కు, ఆ మాట వాక్యముగా మారి ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడు. వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోని ఇక్కడ యోహాను భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. మరి యోహాను, యాకోబు, అంద్రేయ, పేతురు వీళ్ళందరూ ఉన్నప్పుడే కదా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అందుకు యోహాను భక్తుడు ఈ మాట రాస్తూ అంటున్నాడు, మరి వాక్యమైనటువంటి అంటే ఆదిలో తండ్రి వద్ద ఉన్నటువంటి ఆ వాక్యము ఇప్పుడు మనుష్య రూపము దాల్చి మన మధ్యలో ఆయన నివసించాడు అన్నట్లుగా ఇక్కడ యోహాను భక్తుడు ఆయనను గురించి వ్రాస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే అపోస్తుల కార్యాలు క్షమించాలి మార్కు సువార్తలో చూద్దాం ఆయన స్థలం ఎక్కడ ఉందో. మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కుడి పార్శ్వం అంటే తోడ, తోడ. పార్శ్వం అంటే తోడ. దేవుని అంటే మనకి ఏంటంటే మనం చిన్నపిల్లల్ని మన ఒళ్ళో కూర్చుని పెట్టుకుంటాం. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి తన ఒళ్ళో కూర్చుని పెట్టుకున్నాడు. అంటే ఈ లోకానికి ఎందుకోసం పంపించాడో ఆయన వచ్చిన పని పూర్తి చేశాడు. అవునా కదా? అయితే ఆయన పని పూర్తి చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఇంక ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయన తిరిగి తండ్రి వద్దకు వెళ్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి కిందికి వచ్చాడు. ఇంతకు మనం చూసుకున్నాం కదా, ఆది కాండంలో 1వ అధ్యాయం 3 వచనాల్లోనే తండ్రి అయినటువంటి దేవుడు, ఆత్మదేవుడు, అలాగే మరి వాక్యం అంటే వెలుగు అయినటువంటి కుమారుడైనటువంటి దేవుడు మనం చూసుకున్నాం కదా. అదే కుమారుడైనటువంటి దేవుడు మరి ఈ భూలోకాన్ని వదిలిపెట్టి తండ్రి వద్దకు వెళ్ళిపోయే సమయంలో తండ్రి మళ్ళీ ఏం చేశాడంటే, మరి ఈ భూలోకంలో ఉన్నటువంటి నా కుమారుడిని పైకి పిలుస్తున్నాను కదా, మరి ఇక్కడ వీరికి ఎవరు తోడుగా ఉంటారు అంటే పరిశుద్ధాత్మ 2వ వచనంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ భూలోకం మీదకి ఆయన పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయన మరి ఈ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉంటే ఆ సింహాసనంలో తండ్రి ఒళ్ళో వెళ్ళి ఆయన కూర్చున్నాడు. చూద్దాం. ఇంకా ఇతనికి ఒక పేరు కూడా ఉందంట. చదవండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకున్నాడంట. హల్లెలూయా. ఆయన పేరేం పేరంట? దేవుని వాక్యము అనే నామము ఆయనకి పెట్టబడిందంట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనందరికీ కూడా పేర్లు ఉన్నాయి, అవునా కదా? మనందరికీ కూడా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇమ్మానుయేల్ ఉన్నాడు. ఈ ఇమ్మానుయేల్ పేరు తీసేసి ఇమ్మానుయేల్కి మనం బైబిల్ అని పేరు పెట్టామనుకో, ఇదే టంకులు నన్ను అలా పిలుస్తున్నాం అంటాడు. అంతే కదా? ఇప్పుడు మన చేతిలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి పెట్టబడిన పేరేంటంట? దేవుని
వాక్యము అను నామము అంటే నామం అంటే పేరు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన పేరు ఎవరైనా అడిగితే ఆయన పేరు బైబిల్. బైబిల్ అనే చెప్పాలి. ఎందుకంటే మన చేతిలో ఉన్నది ఆయన వాక్యమే. ఈ వాక్యమే బైబిల్ కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మీ మీ యొక్క మీరు 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 పూజిస్తున్నటువంటి మీ దేవుడి పేరు ఏంటంటే మనం ఏం చెప్పాలి? బైబిల్ అని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు కరెక్టే, కానీ ఆయనకి ఏంటంటే తండ్రి మంచి పేరు సెలెక్ట్ చేశాడు. అది ఏంటంటే బైబిల్ అని పేరు పెట్టాడు ఆయన. అంటే దేవుని వాక్యము అను నామము అంటే ఆ పేరు ఆయనకు పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత మంచి పేరు. ఈ లోకంలో మనం చాలా చాలా రకాల పేర్లు మనం పెట్టుకుంటాం, కానీ ఆ పేర్లను అనుసరించి మన ప్రవర్తన ఉండదు, మన జీవితం ఉండదు, మన కుటుంబము నడవడిక కూడా ఆ విధంగా ఉండదు. కానీ పేర్లు పెట్టుకుని దాని ప్రకారం మనము దాన్ని ఫాలో అయితే, దాన్ని అనుసరిస్తే మనకెంతో దీవెన, మనకు ఆశీర్వాదం. అలాగే యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇంకొక మాట చూస్తే 8వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు ఏం చెప్తున్నాడు? నేను లోకమునకు వెలుగును. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంది కదా ఈ వెలుగు. ఈ వెలుగే ఈ భూలోకము నుంచి ఈ భూలోకం పైకి దిగి వచ్చింది. అయితే ఆ వెలుగు ఉన్నంతసేపు కూడా జనాలు ఆ వెలుగును చూసే నడుస్తూ ఉంటారు. ఎప్పుడైతే వెలుగు కనుమరుగైపోయిందో, అంటే ఈ లోకము నుంచి తప్పుకుందో, జనులు ఏంటంట వాళ్ళు ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. చీకట్లో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. ఈ చీకట్లో తిరుగుతున్నటువంటి ప్రజలు వాళ్లకు వెలుగును తీసుకురావడానికి వచ్చాడు. చూడండి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా భక్తుడు ముందుగానే దీని గురించి ఒక మాట రాయించి ఉంచాడండి. తొమ్మిదవ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి చదివినాను. చీకటిలో నడుచు జనులు. ఈ జనులు ఎక్కడ నడుస్తున్నారంట? చీకటిలో నడుస్తున్నారు. అయితే చూడండి, నాకు చెప్పాను కదా, ఏం చెప్పాను? పాత నిబంధన కాలం ఎప్పుడైతే ముగిసిపోయిందో, తర్వాత 400 సంవత్సరాలు ఈ జనులంతా కూడా చీకటిలోనే నడుస్తున్నారంట. వెలుగులో ఎవరు కూడా నడవడం లేదు. అయితే ఈ చీకటిలో ఉన్నటువంటి జనులను చదివినాను. గొప్ప వెలుగు అయితే ఈ చీకటిలో ఉన్నటువంటి జనులకు వెలుగును కలుగు చేయాలనే ఆయన ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని, వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మరి ఈ చీకటిలో ఉన్న వారి కోసం, విడుదల కోసం, వారి స్వతంత్రం కోసం ఆయన ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే యోహాను భక్తుడు ఇంకొక మాట రాస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త అదే 12వ అధ్యాయం 46వ వచనం. ఈ లోకమునకు వెలుగుగా ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి వచ్చాడు. తండ్రి దగ్గర నుంచి ఆయన వచ్చేటప్పుడే వెలుగుగా వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన వెలుగు కాదు. ఆయన మొట్టమొదటి నుంచే వచ్చినప్పుడే ఆయన వెలుగును ధరించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఆయన మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి
ఈ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆది నుండి తండ్రి వద్ద ఉంటూ ఆయన ద్వారానే ఈ యొక్క లోకములు ప్రపంచంలో చదువుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఆయన సృష్టించాడు. అబ్రహామును సృష్టించింది ఆయనే, మరి ఆయన కుమారుడు ఇస్సాకు, యాకోబు, అలాగే వారి సంతతి అందరిని కూడా ఆదాము మొదలుకొని నేటి సమాజంలో ఉన్నటువంటి చివరి మనిషి వరకు కూడా ఈ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే సృష్టింపబడ్డారు. ఆయన చేసిన జనాంగమే మనమంతా కూడా. కాబట్టి ఈ వాక్యానికి ఎంత విలువ ఉందంటే మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్కి చాలా విలువ ఉందండి. చాలామంది ఏం చేస్తారంటే పడుకోవడానికి తలదిండి లేనప్పుడు ఈ బైబిల్ పెట్టుకుంటారు. చూడండి, దీన్ని రకరకాలుగా జనాలు వాడుతూ ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని ఎలాగ చూడాలి మనం? దీనిపైన పరిశుద్ధ గ్రంథము అని రాసింది కాబట్టి దీనిని మనం పరిశుద్ధంగానే చూడాలి. ఇది పరిశుద్ధ గ్రంథము ఎట్లా రాయబడి ఉందంటే ఇది దీనిలో దేవుని మాటలు నిక్షిప్తమై ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏవైతే మాటలు పలికారో ఆ మాటలన్నీ కూడా ఈ గ్రంథములో వ్రాయబడ్డాయి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మాటలు కూడా పరిశుద్ధమై కనుక ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథముగా నేడు పిలువబడుతోంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యమైనటువంటి ఈ బైబిల్ని మనం అశ్రద్ధ చేయకుండా మరి దేవుని వాక్యాన్ని గాయకుని ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉందాం. ఈ 2025 సంవత్సరంలో ఆయన మరింక సమృద్ధిగా తన యొక్క ఆశీర్వాదాలు నీకును నాకును మన కుటుంబాలందరికీ కూడా ఆయన దయచేయునుగాక.